నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, ఆస్ట్రాలజర్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి వనజ గారు, అడగమంటారా? తెలిసినవి చెప్తా. తప్పకుండా. నేను తెలుసుకున్నవి నాకు తెలిసినవి మాత్రమే చెప్తా. తప్పకుండా. అన్నం తిన్నప్పుడు డెఫినెట్ గా చాలా మంది చేస్తూ ఉంటారు. అన్నం తినేసిన వెంటనే అన్నం కంచంలోనే చేయి కడిగేసుకుంటుంటారు. సో చాలా మంది పెద్దవాళ్ళే ఇలా కడగకు అని చెప్పి తిడుతూ ఉంటారు కూడా. ఇదొక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా అడుగుతాను. ముందుగా దీని గురించి చెప్పండి. డెఫినెట్ గా అంటే అన్నాన్ని మనము భగవంతుడి స్వరూపంగా చూస్తాం కదా, అన్నపూర్ణ స్వరూపంగా చూస్తాం. అయితే ఆ తిన్న ప్లేట్లోనే మనం చేయి కడిగేసుకోవడం అన్నది అమ్మవారిని మనము ఇన్సల్ట్ చేసినట్టు, అవమానించినట్టే. కాబట్టి అందులో కడగరు చేయి యాక్చువల్ గా. అలా అని తిన్న ప్లేట్ని అలా ఎండబెట్టేయకూడదు కూడా. కాబట్టి ఇవి 2 ఉన్నాయి అన్నమాట. అయితే ఏంటి, చెయ్యి మనం వేరే దగ్గరికి వెళ్ళి కడుక్కొని దాని తర్వాత మనం తిన్న పళ్ళని కడిగేయాలి యాక్చువల్ అయితే నార్మల్ గా. సో ఇప్పుడు వెంటనే ఎవరి కంచం వాళ్ళు కడుక్కోవాలి. ఇది రూల్ అన్నమాట. ఎవరి ఎంగిల్ వాళ్ళు తీసేసి ఎవరి కంచం వాళ్ళు కడుక్కోవాలి. సో ఇది యాక్చువల్ గా జరిగేది. కాకపోతే ఇప్పుడు మనకున్న టైం కన్స్ట్రెంట్స్ వల్ల, ఫ్యాన్సీ దీనివల్ల మనం కడగము కంచాన్ని. కాకపోతే అట్లీస్ట్ ఆ కంచంలో ఏమీ లేకుండా క్లీన్ చేసేసి నీళ్లు పోసి పెట్టేయాలి అంటారు అనమాట. ఆ కంచాన్ని మనం తిన్న ప్లేట్ ఎండనివ్వకూడదు. అలా అని అమ్మవారిని అవమానించకూడదు. కాబట్టి ఎంగిలి చేతిని ఆ కంచంలో కడగకూడదు. ప్రతి మెతుకు అమ్మవారు ఆశీర్వాదమే కదా, అన్నపూర్ణాదేవి. అదొకటే కారణం. అయితే కడగకూడదు. అయితే ఈ సింక్ లో కూడా మేజర్ గా ఇప్పుడు మన అంట్లన్నీ వేసేటటువంటి సింక్ లో కూడా వేసేస్తూ ఉంటారు. వెంటనే ఆ సింక్ లోనే కడిగేసుకుంటుంటారు. అదే కంచంలో పడిపోతుంటాయి నీళ్లు, అదే గిన్నెలో పడిపోతూ ఉంటాయి. ఆ సింక్ లో కడగడం గురించి చెప్పండి. సింక్ లో కడగడం గురించి నేను ప్యూర్ గా నా ఒపీనియనే చెప్తాను ఇక్కడ. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి వంటింట్లో సింక్ లోనే అన్ని చేసేస్తూ ఉంటాం. అక్కడే బియ్యం కడుగుతాం, అక్కడే కూరగాయలు కడుగుతాం, అక్కడే సామాన్లు కడుగుతాం, అక్కడే దేవుడి సామాన్లు కూడా కడుగుతాం. సో ఇన్ని అక్కడే మనం చేతులు కడుక్కొని నోరు పుక్కలేసుకొని అక్కడే చూసేస్తూ ఉంటాం. కాబట్టి సో నేనైతే ప్యూర్ గా ఇవన్నిటిని వంటింటి కిచెన్ షింక్ లో ఎంగిల్ చేతులు కడుక్కోము మేము. లేదు, నోరు పుక్కలించి ఉయ్యడం గానీ, ఎంగిల్ ప్లేట్లు కడగడం గానీ అక్కడ నిషిద్ధం అనమాట. బ్యూటిఫుల్. అక్కడ చేసేది ఏమైనా అంటే ఫ్రెష్ గా కూరగాయలు కడగడము, బియ్యం కడిగిన అది తప్పించి దేవుడి సామాన్ అక్కడ తీసుకొచ్చి కడుగుతాం. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసి అంట్లు వెనకాల ఇంకో దగ్గర. ఆప్షన్ లేని వాళ్ళు మాత్రము ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకోండి. ఓకే, మనకు ఉన్న దాంట్లో మనకు తెలిసినంతలో మనం శుచిగా ఉండడం ఇంపార్టెంట్. కరెక్ట్. మాకు ఆప్షన్ లేదండి, మీకైతే ఉందేమో వెనకాల బ్యాక్ యార్డ్, సో మీరు అందులో కడుక్కుంటారు అంటే గనక ఎంగిలి లేనప్పుడు, అంటే ఫస్ట్ ఎంగిళ్ళు అన్ని అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేసి ఆ షింక్ అంతా క్లీన్ చేసేసి కాస్త పసుపు నీళ్ళతోటి కాస్త మళ్ళీ అక్కడ కడిగేసి అప్పుడు మీరు వేరే సామాను, దేవుడి సామాను కడుక్కోవచ్చు. మనకు ఆప్షన్స్ ఉన్నాయి 100. మీకు వీలు ఉంటే కనుక మీకు 2 ప్లేస్లు ఉన్నాయనుకోండి, ఒక ప్లేస్ దేవుడు సామాన్ మాత్రమే పెట్టండి. అండ్ హైజీన్ కూడా అక్కడ మామూలుగా అన్ని ఒకటే దగ్గర చేసేస్తే, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఏం చేసాం మనం, ఎంత హైజీన్ ఫ్యాక్టర్స్ కదా మెయింటైన్ చేసాము. సో అదే, అండ్ భగవంతుడు కూడా శుచి శుభ్రంగా మనం కడిగే వస్తువులు ఏవైతే ఉంటాయో, దేవుడి సామాన్ ఏవైతే ఉంటాయో అవి అంట్ల దగ్గర పాడేస్తూ ఉంటారు చాలా మంది. అక్కడే వేసి కడిగేయండి, లేకపోతే నార్మల్ గా మనకి హెల్ప్ వస్తూ ఉంటారు ఇంటికి. వాళ్ళు వేరే 4 ఇళ్లలో పనిచేసి వస్తారు, వాళ్ళకి ఇచ్చి కడిగేయమని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏ స్నానం చేశారు. దేవుడివి మాత్రం మన ఎనర్జీస్, అంటే దేవుడు చేసే ప్రతి పూజ మన ఆలోచనలు, మన ఎనర్జీస్ మాత్రమే అక్కడ వర్క్ చేయాలి. కాబట్టి అక్కడ వరకు ఓపిక తెచ్చుకోవాల్సిందే కొంచెం. లేకపోతే ఇంట్లో ఎవరినో ఒకరిని చెప్పి అవి చేసుకోవడం బెటర్ అన్నమాట. దేవుడివి మాత్రం మీరే కడుక్కోండి. రైట్, బ్యూటిఫుల్. ఇంకొక ప్రశ్న వనజ గారు, ఈ వత్తులు ఏవైతే మనం దీపారాధనకి వినియోగించినటువంటి వత్తులు ఏవైతే ఉంటాయో అవి అయిపోయిన తర్వాత, ఘృతం అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మొత్తం కాలిపోతుంది. అవును, ఇది చెప్పండి, మొత్తం కాలిపోవటం దేనికి? ఇది
దేనికి సింబాలిజం దానికి? ఆయిల్ మంచిది వాడలేదు మనం. అంతేనా? అంతే. ఒక్కోసారి మొత్తం కాలిపోతుంది. ఒక్కొక్కసారి మొత్తం కాలిపోతుంటాయి. either పత్తిలో ప్రాబ్లం ఉంటది, లేకపోతే ఆయిల్ లో ప్రాబ్లం ఉంటది. సో దాని కోసం భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు మా ఇంట్లో సమస్య ఇది లేదు. జరిగింది, నెగటివ్ జరిగింది, మొత్తం కాలిపోయిన అది మన తర్వాత. ఆలోచన. అంటే మనం మరీ సూక్ష్మంగా చూస్తుంటాం ఏమైంది అనేసి. ఏం లేదండి. రైట్. అయితే ఈ ఒత్తులు విషయంలో అయిపోయిన తర్వాత, కొండెక్కిన తర్వాత ఈ ఒత్తులు ఎటు పడితే అటు పడేస్తూ ఉంటాం. ఎట్లా దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది? భగవంతుడి దగ్గర వెలిగించిన వత్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ డస్ట్బిన్ లోకి వెళ్తాయి అన్ని తీసేసి డస్ట్బిన్ పూజ చేసే వరకే వత్తు, దాని తర్వాత దాన్ని తీసి అలా విసిరి కొడతాం. నేను కూడా అలాగే చేసేదాన్ని, తెలుసుకున్న తర్వాత చేయట్లేదు. ఓకే. నా విషయంలో అంటే మనకు అన్ని ఎప్పుడు కొంచెం అన్ని నేర్చుకుంటుంటే అన్ని చదువుతుంటే మనకి తెలుస్తుంది కదా. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ తప్పు రిపీట్ చేయకూడదు మనం. ఒకప్పుడు నాకు కూడా తెలిసేది కదా, తీసుకెళ్ళి అన్ని పాడేసేదాన్ని. ఒక డస్ట్బిన్ ఉంటుంది, అందులో వేసేసి దాని తర్వాత అవి ఏమవుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ వత్తులు ఏవైతే ఉంటాయో దాన్ని అలా పాడేయకుండా ఒక నార్మల్ గా ఇంట్లో ఒక డబ్బాలో కానీ చెట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెట్టు దగ్గర ఎక్కడో వేసేయడం, వాటర్ లో అలాగా. అవన్నీ ఆప్షన్స్ ఉండవు సిటీలో కాబట్టి అన్ని ఒక డబ్బాలో వేసేసి వారం తర్వాత అవన్నిటిని కాస్త నెయ్యి వేసి ఒకటేసారి వెలిగించేసే అవంతా యాష్ బూడిదలాగా అయిపోతుంది కదా. అప్పుడు దాన్ని కడిగేసి చెట్టుకి పోసేయడం అట్లాంటివి చేయొచ్చు. అంతే, లేదు ఆ విభూదిని పెట్టుకోవచ్చు కూడా, బికాస్ మన ఇంట్లో పూజ చేసింది కాబట్టి. అంతే తప్పిస్తే దాన్ని ఎక్కడో తొక్కేసే దగ్గర అక్కడెక్కడ వేయడానికి లేదు. అంతే, చిన్న సింపుల్ ప్రొసీజర్. ఇలా చేస్తే మనకు కూడా ఒక తృప్తి కదా, అబ్బా నేను ఇవన్నిటిని పాడేయలేదు, ఇవన్నీ జాగ్రత్తగా ఉంచాను అని. అంతే. బ్యూటిఫుల్. నిర్మాల్యంలో కూడా వేసేస్తూ ఉంటారు కొంతమంది, పూల నిర్మాల్యంలో కూడా అలాగైనా వేయచ్చా? అలా కూడా వేసేయచ్చు, కానీ వాటిని ఏం చేస్తున్నాం అన్నది మళ్ళీ. ఇప్పుడు కొంతమంది మామూలుగా పువ్వులు నిర్మాల్యాన్ని పెద్ద పెద్ద చెట్ల మొదల్లో వేసేస్తారు. నాకు అదే అలవాటు. సో చెట్ల మొదల్లో వేసినప్పుడు పర్వాలేదుగా, అప్పుడు ఒత్తులు అప్పుడు వేసేయచ్చు, నో ప్రాబ్లం. బ్యూటిఫుల్. గంట ఏంటన్నారు? బెల్ కొడతాం కదా గుళ్ళో, ఆ గంట ఒక వైబ్రేషన్ అనమాట. బెల్ కొట్టిన తర్వాత దాని దగ్గర నించోవాలి మనం. దాని నుంచి వచ్చే ఏదైతే ఆ హీలింగ్స్ అనమాట. బేసికలీ మనం సౌండ్ హీలింగ్ అంటూ ఉంటాం ఫ్యాన్సీగా, అది కాకుండా మాకు ఆల్రెడీ ఇచ్చింది. ఇంకొక ప్రశ్న వనజ గారు, ఇందులోనే గుడికి వెళ్ళినప్పుడు మనం గంటను కొడతాం కదా, గంటను కొట్టేయటం, టకటక ప్రదక్షిణలు చేసేయటం, ఇవి చేస్తూ ఉంటాం. ఇట్లా గంట కొట్టినప్పుడు ఎందుకు అసలు గంట కొట్టాలి? ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం? ఓకే, బెల్ కొడితే ఏమంటారంటే మామూలుగా గుడిలో ఉన్న గంటను కొట్టినప్పుడు భగవంతుడికి మనం చెప్పడం నేను ఇక్కడ ఉన్నానని మన అటెండెన్స్ అక్కడ వేయడం. రెండోది ఏంటంటే ఆ గంటని పంచలోహాలతో చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎటువంటి మ్యాటర్, కానీ గంట బేసిక్ గా ప్రతి మందిరంలో ప్రతి టెంపుల్లో ఉండే ఆలయంలో ఉండేది పంచలోహాలతో చేసింది. సో ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తాం సౌండ్ హీలింగ్స్ అని చూస్తూ ఉంటాం. ఇప్పుడు టారోక్ చేస్తాం సౌండ్ హీలింగ్. ఆ సౌండ్ హీలింగ్ ఏమవుతుందంటే ఆ సౌండ్ వల్ల దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మన బాడీ హీల్ అవుతుంది అనమాట. ఆ వైబ్రేషన్ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ బాగా అవేకన్ అవుతాయి. కాబట్టి ఏమంటారంటే ఈ బెల్ కొట్టి అసలు ప్రొసీజర్ ఏంటంటే గంట కొట్టినప్పుడు దాన్ని మనం ప్రశాంతంగా దాంట్లో ఉంచి వచ్చే ఆ వైబ్రేషన్ గానీ ఆ సౌండ్ గానీ అక్కడే నించోవాలి. నేను ఇక్కడ బెల్ కొడితే ఇక్కడ నించుని ఉంటాను, ఆ ఎకో వినాలి. ఆ ఎకో విన్నాక అది మన బాడీని హీల్ చేస్తుంది అనమాట. కాబట్టి కానీ ఇప్పుడు టైం జనాలు కొడుతూనే ఉంటాం. చాలా మంది టాకా 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 కొట్టేస్తూనే ఉంటారు. అలా కాదు, బెల్ కొడితే మీరు ఆ వైబ్రేషన్ ని మీరు అందుకోవాలి. బేసిక్ గా అక్కడే నించుంటే దాని చుట్టూరు ఒక వేవ్ లాగా ఒక సర్కిల్ లాగా వస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మనకే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఉంటే నాకు ఈ వైబ్రేషన్ కలుగుతుంది అనేసి. సో అందుకని గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధూప దీప నైవేద్యాలు ఈ గంట అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ తో పాటు స్పిరిచువల్ రీజనింగ్ కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఏదో చేసేస్తున్నాం, ఏదో అంటే మళ్ళీ ఇవన్నీ మాకు ఫలించట్లేదు అని నెపం అంతా దేవుడి మీద వేసేస్తున్నాం. మేము గంట కొట్టేసాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం, ప్రదక్షిణలు చేసేసాం, పూజలు చేసేసాం, మాకేమీ కావట్లేదు. ప్రొసీజర్ ఉంటుందా? నిజంగానే అవన్నీ ఫాలో అవుతేనే మనసు పీస్. చాలా అద్భుతంగా వివరించారు వనజ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు కూడా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. డెఫినెట్ గా అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.